హెచ్ఎస్జీ టెస్ట్ అంటే ఏంటి? ఇది ఎవరు చేయించుకోవాలి? ఎప్పుడు చేయించుకోవాలి? దీని ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాం. హాయ్ అండి, నేను మీ డాక్టర్ నిహారిక. ఈరోజు మనము హెచ్ఎస్జీ టెస్ట్ గురించి తెలుసుకుందాం. హెచ్ఎస్జీ టెస్ట్ అంటే హిస్టరోసాల్పింగోగ్రామ్. మన వాడుక భాషలో మనం ట్యూబ్ టెస్ట్ అని అంటూ ఉంటాం. అసలు ఈ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలని అంటే ఫర్టైల్ పీరియడ్లో, ఎప్పుడైతే ఫర్టిలిటీ పీరియడ్లో వైఫ్ అండ్ హస్బెండ్ కలుస్తారో అప్పుడు హస్బెండ్ స్పర్మ్స్ అనేవి ఇలా గర్భసంచిలోకి పాస్ అయిపోయి అది ట్యూబ్ ద్వారా ఇలా వచ్చి అండ్ ఇక్కడ నుండి ఎగ్ అనేది ట్యూబ్లో వెళ్ళి స్పర్మ్ అండ్ ఎగ్ అనేది ఈ ట్యూబ్లో ఫర్టిలైజ్ అవుతుంది. ఆ ఫర్టిలైజ్ అయిన ఎగ్ అనేది ట్రావెల్ అయ్యి ఈ ట్యూబ్లో నుంచి గర్భసంచిలోకి వస్తుందన్నమాట. సో అందుకే మనకు ఈ ట్యూబ్ అనేది ఓపెన్ ఉందా క్లోజ్డ్ ఉందా అనేది తెలుసుకోవడం కంపల్సరీ. టెస్ట్ అనేది ఎవరు చేయించుకోవాలి అని అంటే ఇన్ఫర్టిలిటీ ఉమెన్ కంపల్సరీగా ఈ టెస్ట్ చేయించుకోవాలండి. ఇది బేసిక్ టెస్ట్. ఈ టెస్ట్తో పాటు అదర్ టెస్ట్లు ఏమన్నా చేయించుకోవాలని అంటే కంపల్సరీగా వైరల్ స్క్రీనింగ్ అయితే చేయించుకోవాలండి. అది హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెచ్సివి అండ్ విడిఆర్ఎల్ అనమాట. అలాగే హస్బెండ్ ఏమన్నా టెస్ట్లు చేయించుకోవాలంటే కంపల్సరీగా సెమెన్ అనాలిసిస్ చేయించుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ కౌంట్ ఇవన్నీ నార్మల్గా ఉంటేనే ఐదర్ న్యాచురల్ కన్సెప్షన్ కానీ ఐయుఐకి కానీ పాసిబుల్ అవుతుంది. ఈ స్పర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉందనుకోండి, అలాంటి వాళ్ళు కంపల్సరీగా ఐవీఎఫ్ అండ్ ఇక్సీ ప్రొసీజర్ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఒకవేళ హస్బెండ్ కౌంట్ కనుక చాలా తక్కువగా ఉంటే అలాంటి ఉమెన్ ఈ టెస్ట్కి వెళ్ళనవసరం లేదండి. కొంతమంది ఉమెన్కి ఆల్రెడీ ఫస్ట్ పిల్లలు ఉంటారండి, సెకండ్ ప్రెగ్నెన్సీ మాత్రం చాలా లేట్గా ఇంకా కన్సీవ్ అవ్వకుండా ఉంటారు. అలాంటి ఉమెన్ కూడా ఈ టెస్ట్ చేయించుకోవాలా మేడం, మాకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు కదా, ఈ టెస్ట్ కంపల్సరీనా అని కొన్నిసార్లు అడుగుతుంటారండి. వాళ్ళు కూడా ఈ టెస్ట్ చేయించుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే ఈ ట్యూబ్స్లో కొన్నిసార్లు చిన్న మ్యూకస్ ప్లగ్స్ అడ్డుపడతాయండి. ఈ టెస్ట్ చేసేటప్పుడు ఈ డై అనేది ఆ మ్యూకస్ ప్లగ్స్ని డిస్ప్లేస్ చేస్తుంది అనమాట. సో అప్పుడు ట్యూబల్ పేటెన్సీ అనేది వాళ్ళకు కూడా ఏర్పడుతుంది అనమాట. సో అలాంటి ఉమెన్ కూడా ఈ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకు బెనిఫిట్. ఈ హెచ్ఎస్జీ టెస్ట్ అనేది ఎప్పుడు చేయించుకోవాలంటే మీకు పీరియడ్ వచ్చిన తర్వాత, డేట్ అనేది పూర్తిగా ఆగిపోయిన తర్వాత ఆ టైంలో చేయించుకోవాలండి. అంటే ఇన్ బిట్వీన్ మీ డేట్ అయిపోయిన తర్వాత బ్లీడింగ్ లేకుండా అండ్ ఫర్టిలిటీ పీరియడ్ కంటే ముందు ఆ టైం గ్యాప్లోనే మీరు ఈ టెస్ట్ చేయించుకోవడం బెటర్. ఎందుకు అని అంటే ఒకవేళ కనుక మీకు బ్లీడింగ్ అయ్యే టైంలో కనుక మీరు ఈ టెస్ట్ చేసుకుంటే ఈ మెన్స్ట్రల్ బ్లడ్ అనేది కొన్నిసార్లు ఈ ట్యూబ్ ద్వారా స్పిల్ అయిపోయి అది మన బాడీలో అబ్డామిన్లో పడిపోయి అది ఎండోమెట్రియోసిస్కి దారి తీస్తుంది అనమాట. అండ్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా పెరుగుతుంది. ఈ టెస్ట్ అనేది మీరు మీ ఫర్టిలిటీ పీరియడ్ తర్వాత చేయించుకున్నారనుకోండి, మీకు తెలియకుండా మీరు ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, ఈ డై టెస్ట్ ద్వారా ఆ ఎంబ్రియో అనేది డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఈ టెస్ట్ అనేది ఫర్టిలిటీ పీరియడ్ కంటే ముందు అండ్ మీ డేట్ ఆగిపోయిన తర్వాత ఆ పీరియడ్ గ్యాప్లోనే ఈ టెస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే మోస్ట్లీ 6th to 13th డే ఆఫ్ ద సైకిల్లో ఈ టెస్ట్ చేయించుకుంటే మంచిది. అసలు ఈ ప్రొసీజర్ అనేది ఎలా చేస్తారో తెలుసుకుందామండి. దీన్నే హెచ్ఎస్జీ క్యాన్యులా అంటారండి. ఇది మీ వెజైనాలోకి పాస్ చేస్తారనమాట. పాస్ చేసి సర్విక్స్ దగ్గరికి పాస్ చేసిన తర్వాత దీంట్లో నుండి ఒక డై అనేది మేము ఇంజెక్ట్ చేస్తామన్నమాట. ఈ డై అనేది అప్పుడు మీ గర్భసంచిలోకి పాస్ అయిపోయి అది ట్యూబ్స్ ద్వారా పాస్ అయ్యి బయటికి స్పిల్ అవుతుంది అనమాట. ఆ టైంలో మేము ఎక్స్రేస్ తీస్తాం. అప్పుడు ఆ ఎక్స్రేస్ ద్వారా మనకు ఈ ట్యూబ్స్ అనేది పేటెంట్గా ఉన్నాయా, అంటే ఓపెన్గా ఉన్నాయా, క్లోజ్డ్గా ఉన్నాయా అనేది తెలుస్తుందండి. కొన్నిసార్లు ఈ గర్భసంచిలో కూడా కొన్ని మాల్ఫార్మేషన్స్ ఉంటాయి. అవి కూడా మనకు తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సెప్టేట్ యూట్రస్ అనేసి, యూనికార్నియేట్ యూట్రస్ అనేది కూడా ఈ డై టెస్ట్ ద్వారా మనం కొన్ని తెలుసుకోవచ్చు అన్నమాట. చాలామంది ఆడవాళ్ళు మేడం ఈ టెస్ట్ పెయిన్ఫుల్ ఉంటుందా అని అడుగుతుంటారండి. ఈ టెస్ట్ అనేది కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. సో దానికి మీ పెయిన్ని తగ్గించడానికి టెస్ట్ చేసే హాఫ్ అన్ అవర్ ముందర మీకు ఒక ఇంజెక్షన్ ఇస్తారండి. కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారండి. అలాంటి వాళ్ళు మరీ ఎక్కువ పెయిన్ ఉంది తట్టుకోలేరు అని అనుకుంటే షార్ట్ జనరల్ అనెస్థీషియా ఇచ్చుకొని
మనం ఈ ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ టెస్ట్ అనేది మన సుంకేశ్ల నల్లజర్ల హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.